రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మోండలీస్ సంస్థ కోకో సాగు కథనాలపై సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగానే కాక ఇటీవలి కాలంలో ఏక పంటగా సాగు చేస్తున్న కోకో తోటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 30,000 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. అటవీ జాతి వృక్షమైన కోకో ఆకును ఎక్కువగా రాలుస్తుంది. ఏడాదికి 1 హెక్టార్ నుంచి సుమారుగా 2 టన్నుల ఆకు ఈ తోటల నుంచి వ్యర్థంగా వస్తుంది. అలానే గింజ తీసుకున్న తర్వాత కాయడొప్పలను తోటలో అలానే వదిలివేయకుండా ఎండుటాకుతో పాటు అర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఉంది. వ్యర్థం నుంచి అర్థం పొందడం ఎలానో ఏలూరులోని సంస్థ సీనియర్ సాంకేతికాధికారి యు అయ్యన్న బాబు నుంచి తెలుసుకుందాం. ఈ కోకో సాగు విధానాలు పాటించడం వల్ల ఎరువుల యాజమాన్యం కానీ, ఎరువులు వేయడం కానీ, నీటిని అందించడం వల్ల ఈ చెట్టు అనేది మంచి ఆరోగ్యవంతంగా అంతస్తులుగా పెరగడం జరుగుతుంది. అయితే ఈ చెట్టుని ఎక్కువ హైటు, ఎక్కువ పరిమాణంలో పెంచుకున్నట్లయితే కనుక మన కాయకోత మరియు అంతర్కృషికి ఇబ్బంది ఉంటుంది. కనుక కోకో చెట్టుని సంవత్సరానికి 2-3 సార్లు కొమ్మ కత్తిరింపు అనేది చేయడం జరుగుతుంది. మొదటగా జూన్, జూలై మాసంలో హార్డ్ ప్రూనింగ్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత తేలికపాటి కొమ్మ కత్తిరింపులు అనేది చేయడం జరుగుతుంది. ఈ కొమ్మ కత్తిరింపులతో పాటు సహజసిద్ధంగా కోకో చెట్టు అనేది ఆకురాల్చే గుణం. కొమ్మ కత్తిరింపు చేసినప్పుడల్లా మొత్తానికి సంవత్సరానికి చూసుకుంటే కనుక 1 హెక్టార్కి సుమారు 2 మెట్రిక్ టన్నులు కోకో ఎండు ఆకు అనేది లభించడం జరుగుతుంది. కోకో ఆకులు వల్ల లాభాలు చూసుకుంటే కనుక ముందుగా ఎప్పుడైతే మనం అంతర పంటగా సాగు చేసామో ప్రధాన పంట కోకో ఉండడం వల్ల అక్కడ వచ్చిన వ్యవసాయ వ్యర్థాలు కుళ్ళి సేంద్రియ కర్బన్గా, కంపోస్ట్గా మారి ఈ పోషకాలు మళ్ళీ చెట్లకు అందించడం వల్ల ప్రధాన పంట కొబ్బరి, ఆయిల్ పాము దిగుబడులు పెరగడంతో పాటు భూమి మీద ఒక పొరలా ఏర్పడి కలుపు రానివ్వకుండా మల్చింగ్లా ఉపయోగపడడం, మరియు ఈ మనం అందించిన సాగునీరుని ఆవిరి కాకుండా ఒక లేయర్లా ఏర్పడి అడ్డుగా ఏర్పడి నీటిని కూడా నిలిపి గుణం మనకు అందుబాటులో ఉంటుంది. కోకో ఆకులో పోషకాలు కూడా ఈ పొటాష్ చూసుకుంటే కనుక సుమారు 2.5% గరిష్టంగాను, కాల్షియం అనేది సుమారు 1% తర్వాత మిగతా సూక్ష్మ పోషకాలు చూసుకుంటే మెగ్నీషియం, ఐరన్ అనేది కూడా 0.5% వరకు మన కోకోలో ఆకులో లభ్యత ఉంటుంది. ఈ కోకో ఆకుని కంపోస్ట్ చేసి అందించినట్లయితే కనుక ఈ ప్రధాన పంట మరియు మన కోకో పంటకు కూడా తిరిగి పోషకాలు అంది కోకో పంట అనేది మనకి అధిక దిగుబడులు రావడం, దాంతోపాటు ఇతర లాభాలు కూడా ఉండే అవకాశం ఉంది. చాలామంది రైతులు కోకో తోటని శుభ్రంగా ఉంచడం కొరకు ఈ కోకో ఆకుని బయటకు తీసుకెళ్ళి పడేయడం, ఈ కోకో ఆకు లేకుండా శుభ్రంగా ఉంచడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు లాభం కన్నా నష్టం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ కోకో ఆకుని కొబ్బరి తోటల్లో మనం చూసుకుంటే కోకో వరుసల మధ్య ఒక సాలులా ఏర్పరచుకుని ఆకు మీద మట్టిని జిమ్ముకున్నట్లయితే, తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని జిమ్ముకున్నట్లయితే కనుక ఆకు త్వరగా కుళ్ళి సేంద్రియ పదార్థంగా తయారయ్యి ఈ పోషకాలు అనేది చెట్టుకి అందించుకోగలం. కోకోలో చూసుకుంటే కనుక క్రాస్ పాలినేషన్కి ప్రథమంగా చూసుకుంటే మిడ్జెస్ అనే ఒక పురుగు ఆడపుష్పం నుంచి మగ పుష్పానికి క్రాసింగ్ చేయడం వల్ల మనకి పిందెలు అనేది కట్టడం జరుగుతుంది. ఆకుని కనుక మనం తోటల్లో ఉంచుకుని కంపోస్ట్ చేసుకున్నట్లయితే కనుక ఈ కోకో రొట్ట కుళ్ళేటప్పుడు ఈ మిడ్జెస్ అనే పురుగులు అక్కడ సంతానోత్పత్తి జరిగి ఆ సంతతి తోటల్లో పెరగడం వల్ల ఈ క్రాస్ పాలినేషన్ అనేది బాగా జరిగి పింద కట్టడం అనేది కూడా బాగా జరగడం వల్ల ఎక్కువ ఫలసాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పచ్చి రొట్ట ఏదైతే కోకో రొట్టని బయట పారేయకుండా తోటల్లోనే కంపోస్ట్ చేసుకుంటూ దాన్ని మల్చింగ్లా ఉంచుకున్నట్లయితే కనుక మనం చెప్పుకున్న అనే లాభాలు అనేది సమకూర్చి ఎక్కువ ఫలసాయం వచ్చే అవకాశం ఉంది. కోకో తోటలో ఆకులతో పాటు కాయ డొక్కలు అనేది కూడా లభిస్తుంది. కాయ బదలు కొట్టిన తర్వాత గింజను మటుకు మనం తీసుకుని డొక్కల్ని కోకో తోటల్లో చల్లాచెదురుగా ఉంచడం జరుగుతుంది. దాంతో చల్లాచెదురుగా ఉంచినట్లయితే కనుక వర్షాకాలంలో కోకో డొక్కల్లోకి నీరు చేరి హానికరమైన శిలీంధ్రాలు దాంట్లో అభివృద్ధి చెంది కోకో తోట చెట్లకి తెగులు అనేది రావడం జరుగుతుంది. ఈ కోకో డొక్కల్లో కూడా చాలా పోషకాలు ఎక్కువగా చూసుకున్నట్లయితే కనుక పొటాష్ అనేది 3-5% వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత కాల్షియం కూడా సుమారు 5% వరకు అందుబాటులో ఉంటుంది. ఇతర పోషకాలు మెగ్నీషియం, ఐరన్, సల్ఫర్ లాంటివి చూసుకుంటే కనుక సుమారు 0.5-1% వరకు లభ్యత ఉంటుంది.
కాబట్టి రైతులందరూ ఈ కోకో డొక్కల్ని సన్నటి పాదుల్లా తీసుకుని దాంట్లో కప్పివేయడం, మరియు ఎక్కడైతే కోకో డొక్కలను కొడుతున్నారో సమీపంలో చిన్న చిన్న గుంతలు తవ్వి దాంట్లో కప్పెట్టుకున్నట్లయితే కనుక దాన్ని కంపోస్ట్ చేసుకున్నట్లయితే మట్టికి కూడా సేంద్రియ పదార్థం అందించి చెట్లు కూడా ఆరోగ్యవంతంగా పెరగడం జరుగుతుంది. అయితే ఈ కోకో ఆకులని మరియు డొక్కని కుల్లబెట్టడంలో చూసుకుంటే ప్రధాన పాత్ర అనేది సూక్ష్మజీవాలని పోషిస్తూ ఉంటాయి. అయితే ఈ భూమిలో సూక్ష్మజీవాలు మనం ఎరువులు అవి అందించడం వల్ల కొంత దాని పర్సంటేజ్ తగ్గడం అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం బయట నుంచి తయారు చేసి సూక్ష్మజీవాలు అనేది అందించుకోవచ్చు. అది ఎలా చూసుకుంటే కనుక ప్రధానంగా చూసుకుంటే వేస్ట్ డికంపోజర్ అనేది అందుబాటులో ఉంది. దాన్ని డెవలప్ చేసుకుని డ్రిప్ ద్వారా లేదా పిచికారీ చేసుకోవటం వల్ల ఈ ఆకులు అనేవి త్వరగా కుళ్ళి భూమికి అందించగలం. తర్వాత ఇతర సూక్ష్మజీవాలు బయో కంట్రోల్ ఏజెంట్స్ లాంటివి చూసుకుంటే కనుక సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ కానీ ట్రైకోడర్మా విరిడి కానీ డ్రిప్ ద్వారా కానీ లేకపోతే మట్టిలో కలిపి జిమ్ముకున్నట్లయితే కనుక ఈ సూక్ష్మజీవాలు తోటలో పెరిగి మనకి హానికరం చేసే ఈ సూక్ష్మజీవాలని కంట్రోల్ చేయడంతో పాటు ఈ ఆకును కులబెట్టడంతో మనకి చాలా ఉపయోగం ఉంది. కాబట్టి బయో కంట్రోల్ ఏజెంట్స్ని డ్రిప్ ద్వారా కానీ మట్టిలో కలిపి కానీ భూమికి అందించినట్లయితే కనుక కోకో ఆకు కూడా త్వరగా కుళ్ళి సేంద్రియ పదార్థం మరియు పోషకాలు అందించడం వల్ల మనకి అధిక పోషకాలు అంది ఎక్కువ పంట రావడంతో పాటు ఇన్పుట్ కాస్ట్ తగ్గి రైతుకు అనేది ఒక ఎకరానికి నెట్ ఇన్కమ్ అనేది పెరిగి లాభదాయంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్పుకున్న విధాలలో పాటిస్తూ కోకో రొట్టని మరియు డొక్కల్ని రీసైక్లింగ్ చేసుకుంటూ కంపోస్ట్ చేసుకుని చెట్టుకు అందించుకోవడం వల్ల అధిక దిగుబడులు వచ్చి అధిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఎండుటాకును కాయడుప్పలను సమర్థంగా వినియోగించుకుంటున్నారు 40 ఏళ్లుగా కోకో సాగులో అనుభవం ఉన్న రైతు పావులూరి బాబు రామచంద్ర శాస్త్రి. కోకో నుంచి ఎకరాకు సగటున 3.5 నుంచి 4 క్వింటాల దిగుబడి పొందుతున్న ఈ రైతు మాట్లాడుతూ, కోకో వలన మాకు మంచి దిగుబడులు వస్తున్నాయి. కోకోని జూన్ నుంచి జూలై లోపల పంటని ఆకుని చిలికించి ఆకుని జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఒక చోటకి ఒక గట్టులాగా పోగేయటం వలన ఆకు కుళ్ళిపోయి కంపోస్ట్ లాగా తయారయ్యి చాలా చేనుకి సేంద్రియ పదార్థాన్ని ఇచ్చి చాలా దిగుబడినిస్తూ ఉంది. ఈ కోకోను మళ్ళీ నవంబరు డిసెంబర్ మధ్యలో రెండోసారి చెరగడం జరుగుతుంది. ఆకును కూడా పోగేసి దాన్ని కంపోస్ట్ లాగా తయారు చేసి ఇవ్వగలుగుతున్నాం. ఈ ఆకు చెలికి నీడబారి ఉండటం వలన చేలో పూర్తిగా కూడా కలుపు నివారణ అవుతుంది. ఈ కోకో వలన మాకు 3.5 దగ్గర నుంచి 4.5 క్వింటాల మధ్యలో దిగుబడి వస్తుంది సంవత్సరానికి. అంతర పంటగా కోకో వేయటం వలన కలుపు నివారణ, అదేవిధంగా కూడా కొబ్బరికి కూడా తేమ శాతం ఎక్కువగా ఉండి దిగుబడి రావటం, పిందరాలిపోకుండా ఆగటం, మళ్ళా ఈ కోకో వలన ఈ సేంద్రియ పదార్థం తయారయ్యి చెట్టు బలపడటం, అదేవిధంగా కూడా ఎర్ర కూడా భూమిలో ఉద్భవించి చేలో దిగుబడి కూడా బాగా రావడం కూడా జరుగుతూ వస్తుంది. కాయను పగలగొట్టిన తర్వాత ఆ డొక్కల్ని ఎక్కడ పడితే అక్కడ ఉంచటం మూలాన వర్షాకాలంలో దాంట్లోకి వర్షపు నీరు చేరి బ్యాక్టీరియా వ్యాపించి క్రిమికీటకాదుల వలన చెట్టుకి హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిందిగా మనవి చేస్తున్నాం. మేము చేసే విధానం ఏమిటి అంటే ప్రతి ఒక్క పగలగొట్టిన డొక్కల్ని వెంటనే తక్షణమే గాడి కొట్టి గాడిలో వేసేస్తున్నాం. దాన్ని చేయటం వలన అది కూడా ఎరువుగా మారిపోయి దానివల్ల భూమి కూడా గుల్లదేలి భూమిలో తేవ శాతం ఆగి ఉడుకుదనాన్ని కూడా తగ్గించగలుగుతూ ఉంది. వచ్చే బుధవారం 6:20 కోకో సాగు అభివృద్ధి కోసం మాండలీ సంస్థ చేపడుతున్న విస్తరణ కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.